బైబిల్‌లో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. ఈ బ్లెస్సింగ్స్ అని చెప్తేనే చాలామంది ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. చాలా కామెంట్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఏవైనా దొరుకుతుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. తప్పే లేదు. కానీ బైబిల్‌లో ఇంకో రూపం ఉంది. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. పలు ప్రశ్నలు ఉన్నాయి. రండి ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. బ్లెస్సింగ్ అంటేనే మనకు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్, తప్పులేదు. ఎందుకంటే అందరూ దేవుడు ప్రేమమయుడు, ఆశీర్వదించే దేవుడు, అందులో మార్పు అనేది లేదు. కానీ బైబిల్ ఆల్సో హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ జడ్జిమెంట్స్. ఇప్పుడు సెక్యులర్గా గమనిస్తే కోర్టులో తీర్పు వస్తుంది. ఒక జడ్జిమెంట్ అని చెబితేనే తీర్పు. అయితే ఈ బైబిల్ చదివే వాళ్లకు ఆర్ బైబిల్ ఫాలోవర్స్కి న్యాయ తీర్పు ఉంది. అలాంటప్పుడు ఈ తీర్పుకి, న్యాయమైన తీర్పుకు లేదా న్యాయ తీర్పుకున్న వ్యత్యాసం ఏంటి? దీన్ని మనం ఎలా చూడాలి? ఈ ప్రశ్న వేయకముందు మీరొక విషయాన్ని చెప్పారు. బ్లెస్సింగ్స్ అని చెప్పి ప్రజల యొక్క మైండ్లో, ప్రత్యేకించి క్రైస్తవుల మనసులో ఏముందని అడిగితే, బ్లెస్సింగ్ అనేది వేరే, జడ్జిమెంట్ అనేది కోపము. ఓహో. అంటే దేవుడు సంతోషంగా ఉంటే దాని పేరు బ్లెస్సింగ్, కోపంగా ఉన్నాడంటే దాని పేరు న్యాయ తీర్పు అనేది ఒక మైండ్ సెట్ ఉంది. న్యాయ తీర్పు అనేది నేను ఒక ఉదాహరణకు చెప్తాను. ఒక జడ్జి ఒకరిని రిలీజ్ చేయబోతున్నాడు. అవును. ఇప్పుడు ఆయన కోపంగా ఉన్నాడని అర్థమా? కాదు. అదే అతనికి ఏమై ఉంది? ఇట్స్ వెర్డిక్ట్. అతనికి వర్డిక్ట్. అతన్ని రిలీజ్ చేస్తున్నాడు. అవును. అతనికి అది బ్లెస్సింగే కదా. జైల్లో ఉండిపోతామేమో అనుకునే వానికి, లేదు నీవిక విడుదలైపోయావు, నువ్వు నేరస్తుడువు కావు అన్నది బ్లెస్సింగ్ కదా. బ్లెస్సింగ్. ఎందుకు ఈ తీర్పును వారు బ్లెస్సింగ్గా చూడటం లేదు? దేవుడు మరి భూమిని న్యాయం తీరుస్తాడని ఉంది, మనల్ని పరలోకానికి కొనిపోతాడని ఉంది. అయితే పరలోకానికి తీసుకెళ్తాడన్నా ఆ వెర్డిక్ట్ వీరు తీసుకోవడం లేదు, తీర్పును తీసుకోవడం లేదు. భూమికి నాశనము ఇది అది చేస్తాడు, దీన్నే తీసుకుని న్యాయ తీర్పునకు భయపడుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఇలా తీసుకోండి, ఎగ్జామ్ వస్తుంది. ఒక ఎగ్జామ్కి ఒక స్టూడెంట్ భయపడుతున్నాడంటే ఏంటి అర్థం? సరిగ్గా చదవలేదని అర్థం. అదే బాగా చదివిన అబ్బాయి ఆ ఎగ్జామ్ని ఫేస్ చేస్తాడు. అవును. తను ఫేస్ చేయడం మాత్రం కాదు, మరొక క్లాస్కి తను వెళ్ళడానికి అది ఒక బ్లెస్సింగ్గా అనుకుంటాడు. అవునా? ఒక సిద్ధపాటుతో మరొక క్లాస్కి నేను వెళ్ళడానికి ఇది ఒక స్టెప్ అయి ఉంది. మరి ఈ న్యాయ తీర్పును వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారని చూసినట్లయితే, దేవుని ముందర నిలబడలేని వారికి అది భయభ్రాంతులుగా ఉంటుంది. అందువల్ల వారు అది బ్లెస్సింగ్గా చూడలేదు. అయితే భూమి నుండి పైకి తీసుకెళ్ళడానికి అదొచ్చి ఒక ఎగ్జామ్ లాగా. అదే సమయంలో పౌలు చెప్తున్నాడు, నేను పరలోకానికి వెళ్ళడానికి ఆశపడుతున్నాను, అయితే నేను ఇక్కడ ఉండడం మీకు ప్రయోజనకరంగా ఉందని నేను ఉంటున్నా, వదిలితే అక్కడికి వెళ్ళిపోతానంటున్నాడు. ఈరోజు న్యాయ తీర్పు అనేటువంటి మాట ఒక విధమైన కఠినమైన మాటగా అయిపోయింది అందరికీ. ఆయన రాకడొస్తుంది, న్యాయం తీర్చబోతున్నాడంటే అయ్యో, చెడ్డవారినే న్యాయం తీర్చబోతున్నాడు, మంచి వాళ్ళకెందుకు భయం? అయితే సహజంగానే ఈ క్వశ్చన్ వేస్తున్నాను. తీర్పు దేవుని యొక్క తీర్పని ఉండాలి, దాన్నెందుకు బైబిల్ ఫాలోవర్స్ న్యాయ తీర్పని? తీర్పు అంటేనే న్యాయంగానే ఉండాలి కదా, అదెందుకని న్యాయ తీర్పు? అదే ఇక్కడ ఉన్నటువంటి సమస్య. ఆది కాలము నుండే దేవుడు ఈ తీర్పు ఇచ్చేటువంటి విషయంలో ఆయన సైడ్ ఉండేదానికి మనుషులిచ్చే తీర్పుకి డిఫరెన్స్ కలుగు చేస్తున్నాడు. ఓహో. మనుషులిచ్చే తీర్పులో న్యాయం లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు న్యాయాధిపతి తీర్పు తీరుస్తున్నాడు తనకున్న ఆధారాలతో, తన ముందుంచిన వాదనల బట్టే. అబద్ధం అయితే, వారు సమర్పించే ఆ సాక్ష్యాలు ఓటిదైతే, అవును, ఫ్యాబ్రికేటెడ్ అయ్యుండొచ్చు. అది బేస్ చేసి తీర్పు ఇచ్చాడు, అతను బాధించబడతాడు కదా, అప్పుడు అతనికి న్యాయమైన తీర్పుగా ఉండదు. అయితే దేవుని మట్టుకైతే అంత మందికిని, ఎందుకంటే ఈయనే అడ్వకేటు, ఈయనే జడ్జు, ఈయనే సాక్షి, అన్నీ ఈయనే. ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ అయిన ట్విస్ట్ గమనిస్తున్నాను. సోదొమ అండ్ గొమొర్రా విషయంలో ఆయన తీర్పునిస్తున్నాడు. అయితే నేనే వచ్చి చూచి అని అలాగని ఒక మాట ఉంది. అదేమిటి? హీ కమ్స్ అండ్ సీ. దేవుడైతే దీన్ని ముగించాలని ముగించవచ్చు, అయితే ఐ కమ్ డౌన్ అండ్ గమనిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు జడ్జిమెంట్కి ఒకరిని పంపుతున్నాడు కదా, దేవుడు అక్కడ దిగి వస్తున్నాడు. ఇప్పుడు మనం కొంత దీనికి డీప్గా వెళితేనే గాని ఈ సొదొమ గొమొర్రా మీరడిగే ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో వచ్చి మనం తండ్రి అయిన దేవునిని పలుచోట్ల తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు అబ్రహాంను చూడటానికి ముగ్గురు వస్తున్నారు. అవును. అందులో ఒకరొచ్చి అబ్రహాము దేవుని ముందర నిలిచి ఉన్నాడని ఉంటుంది, సొదొమకి ఇద్దరు నాశనం చేయడానికి వెళ్తారు, వారిద్దరు కూడా దూతలని ఉంటది. ఇక్కడ దేవుని ముందర అని ఉంటది. అనేక మంది ఈయన ఎవరనుకుంటున్నారంటే తండ్రి అయిన దేవుడని అనుకుంటున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్లో తండ్రి అయిన దేవుడు ఒక్క దగ్గర కూడా రాలేదు. ఫస్ట్ చాప్టర్ జెనెసిస్లో మాత్రం ఆయనను గూర్చిన చిత్తం మాత్రం చెప్పబడింది.
అయితే భూమిలో క్రియ జరిగించేదంతా కూడా క్రైస్టే. ఆ క్రీస్తే శరీరముగా ప్రత్యక్షమయ్యాడు. సో ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో క్రైస్టే అబ్రహామునొచ్చి చూస్తున్నాడు. ఆయనే దూత అయినవాడు. ఆయనే జాషువానొచ్చి చూస్తున్నాడు. ఆయనే మోషే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనే సంసోను తల్లితో మాట్లాడుతున్నాడు. అన్నీ కూడా క్రైస్టే. జీసస్గా బయలుపడింది న్యూ టెస్టిమెంట్లో. సో అలాగా వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి ఒక ఉదాహరణకు చెప్తున్నా, ఈనాడున్న లోకములోని ప్రోటోకాల్తో చెప్తున్నా. అప్పుడు దేవుని దగ్గర తీసుకెళ్లి ఒక దూతగా ఉన్నాడు ఈయన. ఆర్కేంజల్ లేక చీఫ్ ప్రీస్ట్ ఏంజల్ అని మనం చెప్పే ఏంజల్గా ఉన్నాడు. అప్పుడు ఈయన వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. కరెక్టేనా ఈ న్యాయ తీర్పు? ఎందుకంటే న్యాయం తీర్చే అధికారాన్ని యోహాన్లో రాయబడింది, తండ్రి అయిన దేవుడు న్యాయం తీర్చే అధికారాన్ని తాను చేయకుండా కుమారునికి అప్పగించాడు అని ఉంటుంది. క్రైస్ట్కి ఇవ్వబడింది. పవర్ ఆయన దగ్గర ఉంది. ఆయన క్రైస్ట్ దగ్గర ఉంది. ఇప్పుడు కూడా న్యూ టెస్ట్మెంట్లో న్యాయం తీర్చేది క్రైస్టే. అవును. ఆయన వచ్చేప్పుడు అప్పుడు ఆ న్యాయం తీర్చే క్రైస్తు ఏం చేస్తున్నాడు? వీళ్ళు చేసిందంతా కరెక్ట్ అని ఒక రిపోర్ట్ ఇస్తున్నాం కదా. అన్ని విషయాలు తెలుసు, బట్ బై ఆర్డర్ అన్నీ ఉండాలి కదా. ఆ విధంగా చూడబడిందే సొదొము. అయితే అంతటి పర్ఫెక్షన్ అనే పేరు దానికి. ఈ రోజుకి అలాగే క్రైస్ట్ వచ్చి న్యాయం తీర్చే విషయం మట్టుకైతే ఆ న్యాయమైన తీర్పు ఉండాలని ఇష్టపడుతున్నాం. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీ దృష్టికి ఒకటి సరిగ్గా ఉంటుంది, మరొకని దృష్టికి అది ఎలాగుంటుందో మనం చెప్పలేం. దావీదు విషయాన్ని తీసుకోండి. దావీదు ఒక తప్పు చేశాడు. ఉరియా భార్య దగ్గర ఒక తప్పు జరిగింది, ఒక మిస్టేక్ చేశాడు. అక్కడ అతన్ని చంపడం జరుగుతుంది. అదొచ్చి ఒక ప్లాన్డ్ మర్డర్. లోకానుసారంగా చెప్తున్నాను, దేవుడు క్షమించాడు దావీదుని, అది మాట్లాడటానికి అర్హత లేదు. అయితే ఉరియా ఇంటి వారిని తీసుకోండి. ఆయన తల్లిదండ్రులకి రాజు హత్య జరిగించాడు. రాజు ఇప్పుడు తిరిగి వెళ్లి క్షమాపణ అడిగాడు. దేవుడు క్షమించాడు. అప్పుడు వాళ్ళకేంటి న్యాయ తీర్పు? వారు వోండెడ్ పార్టీ. ఎలాగా? ఇప్పుడు మీరెలాగా? ఈయనకంటే వాళ్ళకే కదా ఆ గాయం ఎక్కువగా ఉంటది. అవును, వాళ్ళకే కదా ఇప్పుడు వచ్చి హర్ట్ అయి ఉంటది. ఇప్పుడు వీళ్ళని ఎలాగా మీరు సరిచేస్తారు? వీరి దృష్టిలో ఎలాగా నీతిగల న్యాయాధిపతిగా ఉంటాడు? వీళ్ళకి తీర్పు దొరుకుతుంది. న్యాయ తీర్పు ఎలా జరుగుతుంది? మా పిల్లోడిని వాళ్ళు చంపారే. అప్పుడు అందులో దేవుని యొక్క ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చదవచ్చు మీరు బైబిల్లో. ఇప్పుడు నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు? ఈ ఎపిసోడ్లో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు మీరు జవాబు చెప్పండి. ఈ విషయంలో దావీదుకి న్యాయం ఎలా తీర్చబడింది ఆయన చేసిన తప్పుకి? నన్ను అడిగితే నా దృష్టిలో మాథ్యూలో చూశారంటే జీనియాలజీ ఉంది. ఈ జీనియాలజీలో క్రైస్ట్ మెన్షన్ చేసుకుంటూ వస్తాడు. వీరి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి యాడమ్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అందులో చూస్తే ఒరయ్య భార్య అయిన బెత్సెబా అని ఒరయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉంచుకున్నారని నా దృష్టిలో ఒకటి. ఇదొక విధంగా. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అది మర్చిపోలేదు. ఆ ఒరయ్య అనే నేమ్ జీనియాలజీలో వస్తుందని నేను చెప్తున్నాను. కరెక్ట్. ఇదొచ్చి దేవుడు చేసింది ఊరియాకి. ఊరియా తల్లిదండ్రులకి ఈ న్యాయ తీర్పు ఎలాగా దేవుడు ఏది చేసి వాళ్లను శాంతపరచచ్చు. ఇప్పుడు అదొచ్చి లా పీరియడ్, ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రం ప్రకారం సహోదరుని రక్తము చిందించిన వారికి అతను సహోదరు రక్తముకై చిందించబడాలి. ఆ రోజున్న లా ప్రకారం చెప్తున్నా. ఇండియన్ లా ఉంది, ఇక్కడ ఉండేవన్నీ ఇండియన్ లా ప్రకారం, అమెరికన్ లా ప్రకారం చేయాలి. అవునవును, ఈ దేశాన్ని బట్టే. అప్పుడు ఆ రోజున్న జడ్జిమెంట్ ప్రకారం, ఆ రోజున్న కాలగట్ట జడ్జిమెంట్ ప్రకారం ఒకడు చంపబడితే అతడు రక్తానికి రక్తమే, కంటికి కన్ను, పంటికి పన్ను, ఆ రోజున్నట్టుగా. ఇప్పుడు డేవిడ్ వచ్చి ఊరియాని ఈ విధంగా చేశాడు. ఇప్పుడు ఇతనికి నీతిగల న్యాయాధిపతి దేవుడు. న్యాయ తీర్పు జరిగించాలి. ఇతన్ని దండించడం వేరే, ఈయన్ని దండించుకోవడం వేరే. వారింటికి అది న్యాయమైన తీర్పుగా ఉండాలి కదా. ఇప్పుడు కూడా కొందరు ఇళ్లలో ఏదైనా జరిగితే వారేం చేస్తున్నారు? కోర్టుకొచ్చి నేరస్తుడికి ఏ తీర్పిస్తున్నారనేది చూస్తున్నారు. అవును, ఆ తీర్పు అతనికి కారాగార శిక్ష ఏదో ఒకటి వీళ్లు సాటిస్ఫై అయ్యేలాగా ఇచ్చారంటే నీతి గెలిచింది అని అంటారు. అలా కాకపోతే ఏమంటారు? మేము ఎదురు చూసింది ఇవ్వలేదు, మేము పైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాం అని అంటారు. అప్పుడు వీళ్ల యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే కోల్పోయిన వారు వీరు. అవును. అప్పుడు ఉరియా యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క ఫ్యామిలీస్ పోగొట్టుకున్నవారు, వీళ్ళని ఎలాగ మీరు సరికడతారు? ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే దేవుడు ఒక విషయాన్ని చేస్తాడు. ఇప్పుడు అనేకుల దగ్గర ఈ ప్రశ్న అడిగున్నాను. అడిగినప్పుడు వారు ఏం చెప్తుంటారు?
ఈ బెత్సెబా బిడ్డ వచ్చి అవును. చనిపోతుంది. అవును, అవునా? అక్కడ క్లియర్ గా ఉంది. క్లియర్గా ఉంది. చనిపోయిన తర్వాత దేవుడు దావీదుకి ఏం చేశాడు? అది న్యాయం న్యాయ తీర్చాడు. తీర్పిచ్చాడు. అతను చేసిన తప్పుకి న్యాయం తీర్చాడు. అవును. సరే, ఇందులో ఉరియా యొక్క తల్లిదండ్రులు ఎలా సాటిస్ఫై అవుతారు? ఉమ్, ఇది దావీదుకి బెత్షెబాకి పుట్టింది. ఉమ్. ఆ బిడ్డను దేవుడు మొత్తాడు. ఉమ్. అది ఎలా ఉరియా యొక్క తల్లిదండ్రులకు సాటిస్ఫై అవుతుంది? కరెక్ట్. అప్పుడు ఈ చోట దేవుని కార్యాన్ని ఎలా చూడగలమంటే, ఏ యోవాబు దగ్గర చెప్పి ఉమ్, ఊరియాని చంపమని దావీదు చెప్పాడు, ఉమ్, అదే యోవాబు ద్వారా అబ్షలోమును చంపడం అవుతుంది. ఉమ్. అబ్షలోము ఎవరు? దావీదు కుమారుడు. వేరే దారే లేదు. అదే యుద్ధం, అటువంటి ఒక యుద్ధం, ఉమ్. అదే ఫ్రంట్, అదే చంపింది అదే మనిషి. అదే మనిషి. ఇప్పుడు దావీదుకు వేరే దారి లేక ఏడుస్తూ చెప్తాడు, పిల్లవని ఎడల జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి పెయినే కదా వాళ్ళకి ఉండుంటది. ఉమ్. సొంత కొడుకు. సొంత అబ్బాయి. అదే కదా ఉరియా తల్లిదండ్రులకు ఉండుంటది. చివరికి పరిస్థితి ఎలాగుంటదంటే, దావీదు వేరే దారి లేక తన నోటితో చెప్తాడు, జాగ్రత్తగా చూసుకోండి, కాపాడమని చెప్పడం తన వల్ల కాదు. ఉమ్, ఎన్ని సంవత్సరాల తర్వాత న్యాయం తీరుస్తున్నాడు చూడండి. ఉమ్, ఇదే నీతిగల న్యాయాధిపతి ఆ రోజు లా ప్రకారం. ఉమ్. ఈ విధంగా న్యాయం తీర్చే విషయములో దేవుని దగ్గర పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నీ కూడా. కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం న్యాయాధిపతి అంటున్నాం. ఆయన నీతికి అధిపతిగా ఉన్నాడు, అందువల్ల న్యాయాధిపతి అని మనం చెప్తున్నాం కదా. అయితే దేవుని గురించి చెప్తూ నీతిగల న్యాయాధిపతి. ఉమ్, నీతికి న్యాయం ఉంటుంది, వాటన్నిటికీ అధిపతిగా ఉన్నాడంటే అర్థమేంటి? ఈయనిచ్చేటువంటి వెర్డిక్ట్లో ఇసుమంతైనా గాని పొరపాటు ఉండదు. పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటది, ఎవరికీ బాధింపు ఉండదు. ఉమ్, ఏ న్యాయాధిపతి తీర్పిచ్చినా గాని ఏదో ఒక పార్టీకి బాధింపు ఉంటుంది, ఎంతో చిన్న బాధింపు ఉంటుంది. అయితే ఈయనిచ్చేటువంటి తీర్పులో, న్యాయ తీర్పులో ఎవరికీ కూడా బాధింపు ఉండదు. ఉమ్. కరెక్ట్గా, పర్ఫెక్ట్గా అంతమంది కూడా అక్సెప్ట్ చేసేటువంటి తీర్పుగా ఉంటుంది. అదే నీతిగల న్యాయాధిపతి. ఈ నీతిగల న్యాయాధిపతి ఇచ్చే ఒక్కొక్క తీర్పును కూడా మీరు బైబిల్లో తీసి చదవండి. యాజ్ ఎ జడ్జిగా చూడండి. ఉమ్. ఈరోజు మనలో ఉండే గొప్ప డ్రాబ్యాక్ ఏంటంటే, దేవుణ్ణి మనము గ్రేస్ఫుల్ గాడ్ అనేది చెప్పేశాం. ఉమ్. ఆయన గ్రేస్ఫుల్ గాడే. మనం అనేక సార్లు ఇదే ప్రోగ్రాంలో కూడా చెప్పి ఉన్నాం. ఒక కాయనికి రెండు వైపులా ఉన్నట్టుగా గాడ్కి రెండు వైపులుంది. ఆయనే చెప్తున్నాడు మోషేతో, నా వెనుకటి భాగాన్ని చూస్తావు. ఉమ్. అంటే ఆయన వెనుకటి భాగం అనేది ఉంది. ఉమ్. ఆయన చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా. అంటే ఆయన ముందు వైపుగా ఏంటి? కోపపడేటువంటి దేవుడు, నీతిగల న్యాయాధిపతి. ఒకవైపు కృపగల దేవుడు, కనికరముగల అధిపతి, రెండూ కలిసిన ఒక దేవుడు. ఉమ్. అప్పుడు మనము ఒక సైడ్ మాత్రమే చూస్తూ ఉన్నాము. ఉమ్. ఈయన ఇలాగే అని చెప్పి తిరిగాడంటే ఆయన నీతిగల న్యాయాధిపతిగా ఇంకా ఉన్నాడు. చెప్పాలంటే ఆయన ఫేస్ చేయాలి. ఆ, ఇదొచ్చి ఒక మస్ట్ ఆయన కదా. ఫేస్ చేసేటప్పుడు ఆయన కృపని క్షమించి లోపలికి వదలరు. అప్పుడు ఎక్కడ కూడా ఒక చోట్ల చెప్పలేదే. ఉమ్. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లోనూ సరి, న్యూ టెస్ట్మెంట్లోనూ సరి, రెండు కార్యాలను, రెండు వాక్యాలను చెప్తాను. క్రైస్ట్ని వీళ్ళందరూ ప్రేమగల వాడు అని చెప్తున్నారు కదా. మనకి భిన్నాభిప్రాయం లేదు, క్రీస్తు ప్రేమగల దేవుడు. కరెక్ట్. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో కీర్తనలు 2 సామ్స్ 2ని చదివి చూడండి. వాళ్ళెందుకు భయపడతారని చూసినట్లయితే, కుమారుడు కోపగించకుండా దారిలో మీరు నాశనము కాకుండానట్లు. అప్పుడు దేనికి భయపడుతున్నట్టు? ఉమ్. కుమారుని యొక్క కోపం. యేసుక్రీస్తు కోపానికి భయపడుతున్నారు. వీరు జీసస్ క్రైస్ట్ని కోపంగా చూశారా? ఉమ్. ఈ రోజుండేవారు మీ మైండ్లోకి వస్తారా? రాదు. ఎందుకంటే వీళ్ళకి యేసుక్రీస్తు కోపపడింది ఒక దగ్గర మాత్రమే, అవును, టెంపుల్లో. టెంపుల్లో. ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు. అది శాంపుల్ మాత్రమే. ఆ శాంపుల్లో ఆయన కొట్టినప్పుడే టెంపుల్లో ఒక్కరు కూడా ఆయన ప్రక్కన వచ్చి నుంచోలేకపోయారు. ఏం చేయడం కుదరలా. ఆయన ఒక్కడే దిగి కొట్టాడు. ఎవరైనా వచ్చి అడగాలి కదా. ఎవరు దగ్గర రాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు కొట్టి దెబ్బను బట్టి దగ్గరికి వెళ్ళకూడదని తెలుస్తుంది. ఉమ్. సాఫ్ట్గా దెబ్బలాడితే ఎవరైనా సమాధానం చెప్పడానికి వస్తారు. కత్తి తీసుకుని ఘాటు వేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఆ విధంగా క్రైస్ట్ యొక్క ఆ యొక్క ఆక్రోశాన్ని చూస్తున్నప్పుడే ఎవరు దగ్గరికి వెళ్ళలేదు. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో క్రైస్టు, ఆయన యొక్క కోపం అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ అలా కాదండి. ఆయన ఎంతో ప్రేమగలవాడు. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్తో మీరు చూడొద్దండి. మరి క్రొత్త నిబంధనను తీసి చూడండి. ఆయన కనికరములో ఐశ్వర్యవంతుడు. అన్ని వాస్తవమే. న్యూ టెస్ట్మెంట్ చెప్తుంది. రెవల్యూషన్ 6లో 16th and 17th verse చదివి చూడండి. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి. ఉమ్. ఈ టోటల్ జనరేషనే ఎందుకు భయపడుతుందంట? లోక సర్వసృష్టియును దేనికి భయపడుతుందంటే యేసుక్రీస్తు యొక్క కోపమనే ఉంటుంది. అప్పుడు క్రైస్ట్ యొక్క కోపం ఎటువంటిదిగా ఉంది? ఉమ్. అప్పుడు ఈ క్రైస్ట్ని వీళ్ళు నీతిగల న్యాయాధిపతి అనేటువంటిదే యోచించలేదు. ఉమ్. వీరు తిరిగి మరొకటి ఆలోచిస్తున్నారు.
సమీపంలో దాని గురించి మాట్లాడున్నాం. మీరు కూడా ఒక చక్కటి మాట చెప్పారు ఒక ఎపిసోడ్లో. అంటే ముందుకెళ్ళి క్రైస్ట్ని చూసినప్పుడు వైట్ థ్రోన్ అక్కడ కూర్చునుంటారు. వీళ్ళిక్కడున్న కోర్టులాగా అనుకున్నారు దాన్ని. ఘనమైన కోర్టు వారికి నా వైపు వాదాన్ని వినండి, ఆర్గ్యుమెంట్కంతా అక్కడ పనే ఉండదు. సమీపకాలంలో కోర్టులో జరిగిన విషయం ఒకటి పేపర్లో వచ్చింది. జడ్జిని చూసి ఒకే ఒక మాటను ఎక్స్ట్రాగా మాట్లాడేశాడు ఆయన. సింగిల్ వర్డ్. జడ్జి చెప్తున్నాడు, ఏమనుకుంటున్నారు మీరు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అని అడిగాడట. ఇంకొక ఇన్సిడెంట్లో అడ్వకేటు వాయిస్ని రేస్ చేశాడు. రేస్ చేసినందుకు ఆయన చెప్తున్నాడు, మీ యొక్క ఇదే నేను డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. మీరు అథారిటీ అతనికి కలదు. ఒక వరల్డ్లో ఉండే న్యాయాధిపతికి ఇంతటి అథారిటీ ఉంది. మీరు వాయిస్ని రేస్ చేయలేనప్పుడు అందులో మీరు చెప్పేటువంటి విషయాన్నే భవ్యంగా, అదే ప్రోటోకాల్, భవ్యంగా చెప్పాలంటే సర్వశక్తిమంతుడైన దేవుడు కూర్చుని ఉంటాడు వైట్ థ్రోన్లో, నీతిగల న్యాయాధిపతి. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏం మాట్లాడగలరు? మీరిప్పుడు ఆయన యుద్ధం నిలబడమే గొప్ప, చూడమే గొప్ప. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తున్నప్పుడు మీ మనసు ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుందా? పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్నప్పుడు మీరు తప్పే చేయలేదు, అయితే స్టేషన్లోకి వెళ్తున్నప్పుడు ఒక విధంగా ఇటువంటి సంతోషం అందులో ఉండదు కదా, ఒక చిన్న భయం ఉంటుంది కదా. ఎందుకంటే ఏదో ఒక రీజన్కే వెళ్తాం. కోర్టులోనికి వెళ్తున్నప్పుడు, జడ్జిమెంట్ రోజులోనికి వెళ్తున్నప్పుడు, ఈరోజు జడ్జి మీకు జడ్జిమెంట్ ఇస్తాడు, ఏమిస్తాడో తెలియదని చెప్పినప్పుడే ఆ రోజు కోర్టు వాకిట గలిబిలిగా ఉందని చెప్తుంటారు. టోటల్ వరల్డ్కి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. వీళ్ళందరూ కూడా ఎటువంటి థాట్లో ఉన్నారంటే ఆయన ఆ రోజున కూర్చుని విచారిస్తాడు అని అనుకుంటున్నారు. తీర్పిచ్చే రోజు ఎవరైనా విచారిస్తారా? అదంతా ముగిసింది. అవన్నీ ముగించి ఆ రోజు తీర్పు ఇవ్వబోతాడు. అప్పుడు న్యాయం తీర్చే రోజు విచారణ అనేది ఉండదు. ఆ రోజున వాదనే ఉండదు. ఆ రోజు వర్డిక్ట్ వస్తుంది. అప్పుడు ఆయన ఎలాగ కూర్చుని ఉంటాడు? అప్పుడు వీళ్ళందరూ ఒక రాంగ్ విషన్లో ఉన్నారు, లేక వ్యూలో ఉన్నారు. గాడ్ని మొదటిగా తప్పుగా అర్థం చేసుకుని ఉన్నారు. ఎలా అర్థం చేసుకున్నారంటే వన్ పార్ట్ ఆఫ్ గాడ్ మాత్రం వీళ్ళు చూసేశారు, అదర్ పార్ట్ ఆఫ్ గాడ్ చూడలేరు. ఒక దేశంలో సడన్గా డిక్టేటర్షిప్ అయిపోయింది, సర్వాధికారం ఏర్పడిన తర్వాత తనకు ముందున్నటువంటి ఆ రాజకీయ నాయకుడు అతన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తన కుమారుని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఆయన చెప్తున్నాడు, యాజ్ ఏ ఫాదర్గా నా వల్ల నా అబ్బాయిని మీకు ఇవ్వడం కుదరదు. అయితే ఈ దేశము యొక్క అధ్యక్షుణ్ణి నేను, మీరు అయ్యారు, నో ఇష్యూస్. నా మటుకు ఒక అధ్యక్షుణ్ణి, ఒక అధ్యక్షునిగా ఒక సిటిజన్ని మీ వద్దకు పంపుతున్నాను. ఒక అధ్యక్షునికే ఇంత ప్రోటోకాల్, ఇంతటి ఒక ఫార్మాలిటీస్ ఉన్నాయంటే, కాన్షియస్నెస్ ఉందంటే సర్వశక్తిమంతుడైన దేవునికి వీళ్ళు వెళ్ళి ఆయన ఒకే కోణంలో చూస్తూ, ఒక యాంగిల్లో చూస్తూ మరొక యాంగిల్లో వచ్చి, ఆయన మనకు తండ్రి కృప కనికరము గలవాడు. అవును, తండ్రి జాలిగలవాడు కాబట్టి చిన్నోడు చెడ్డవాడైతే చేర్చుకుంటాడా? అది కాకుండా జెనసిస్లో కయ్యాను హేబేలు స్టోరీలోనే మొదటి మర్డర్లో ఆ హత్య చేసిన రక్తము మొరపెడుతుందని చెప్పారు. మొరపెడుతుందంటాడు బిగినింగ్లోనే. ఆనాటి నుండి ఇప్పుడు ఆదము హవ్వ ఫస్ట్ పర్సన్స్. అవును, మీరు జెనసిస్కి వెళ్ళారు చెప్తున్నాను. ఫస్ట్ పర్సన్స్ ఇద్దరునూ తప్పు చేశారు. క్షమించి వదిలాడా? వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అవును, వేరెవరూ లేదు. ఈయన క్షమించి వదిలినా మొదటిగా ఈయనెవరు ప్రశ్నించేది ఉండదు. పాపం వచ్చింది, ఆ పాపానికైనా రిలీఫ్కైనా కార్యాన్ని నేను చెప్తున్నాను గాని నీ పాపం లేదని నేను చెప్పలేను. అవును, ఇది దేవుడు అబద్ధాన్ని చెప్పినట్టే అయిపోతుంది కదా. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చేసిందంత కూడా గాడొచ్చి సరే పర్వాలేదు వదిలేసేయండి. ఆ పర్వాలేదు వదిలేయడం కాదు, పర్వాలేదు క్షమిస్తాననేది కాలం. ఇప్పుడు వదిలేయడం కాదు, దాని క్రయధనంగా రక్తాన్ని చిందించాను, నేనిచ్చా. అయితే మరో వాక్యం చెప్తోంది, నీ పాపముని నేను కంప్లీట్గా లైక్ ద ఐ క్లెన్స్ యూ, వాష్ యూ అని ఉన్నప్పుడు తిరిగి తిరిగి మనం ఆయన దేవుడు మర్చిపోయాడని చెప్పడం అలా ఉంది. సో ఆ యాంగిల్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వచనం ఇలా కూడా ఉంది కదా. ఆయన ఒక్కొక్కసారి కూడా మీరు చేసినప్పుడు చూడండి, ఒక స్త్రీ కాళ్ల మీద పడుతుంది, అందరూ చంపడానికి చూస్తారు. అప్పుడు యేసు చెప్తారు, నేను నీకు న్యాయం తీర్చను. ఓకే, ఫినిష్, ముగిసింది, ఇంతటితో ముగిస్తున్నాం కదా. మరొక మాట చెప్తాడు, ఇక పాపము చేయకు. అది కరెక్ట్, ఇకపై పాపం చేయకుము. అప్పుడు అది ఫ్రెష్ అవడం, ఫ్రెష్ గా చూస్తున్నాను. నీకు న్యూ లైఫ్ ఇస్తాను, కానీ ఈ లైఫ్ ని ఆ లైఫ్ ని మిక్స్ చేయొద్దు. సో అలా వచ్చేవరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సమీపంలో మనకి ఒక క్వశ్చన్ వచ్చింది,
మీకు కూడా అది అవునవును, వచ్చుంటుంది. చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అవును. వారు ఎప్పుడు జవాబు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. మనం సమాధానం చెప్తూనే ఉన్నాం, కానీ చాలా ఉన్నాయి. నార్త్ ఇండియా మహారాష్ట్ర నుండి ఒక క్వశ్చన్ అవునవును. వచ్చింది. వాళ్ళేం అడిగున్నారు, రాహాబ్ వచ్చి ఆ ఇద్దరు మనుషుల్ని స్పైస్ని దాచిపెట్టారు. దాచిపెట్టారు. ఇప్పుడు ఆ చోట వారిద్దరిని కాపాడటానికి ఆమె ఒక అబద్ధం చెప్తుంది అక్కడ. అవును. అబద్ధం చెప్పిన తర్వాత వారిద్దరిని కాపాడటం అయ్యింది. ఉమ్, ఇప్పుడు ఈ స్థలంలో గాడొచ్చి రాహాబును క్షమించాడు. ఉమ్, అప్పుడు అబద్ధం చెప్పి మనం కాపాడొచ్చా, ఉమ్. అవసరానికి తగినట్టుగా అబద్ధం ఆడవచ్చా అని అలాగని చెప్పి ప్రశ్నించారు. ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ నుంచి ఓ పాయింట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా ఇది గమనిస్తున్నారు. చాలా డీటెయిల్ గా గమనిస్తున్నారు. ఇప్పుడు అబద్ధం పాపం అనేటువంటిది ఎక్కడొస్తుందని అడిగినట్లయితే ధర్మశాస్త్రంలో వస్తుంది. అది ఇశ్రాయేలుకే ఇవ్వబడింది. అప్పుడు ఆ రోజున్న సిచ్యువేషన్, మిగతా ప్రజలకి అప్పుడు నిబంధనే లేదు. అందువల్ల నిబంధన అనేది వీళ్ళకి ఇస్తున్నాడు. ఇంకా కొంత తేటగా చెప్పాలంటే పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అనేది ఒకటి రాకపోతే నాకేది పాపం అనేదే తెలిసి ఉండేది కాదు. ధర్మశాస్త్రం రావడం వల్ల నాకు అబద్ధం పాపంగా తెలుస్తుంది. దేవుడు ఇదే అబద్ధమన్నది వాటిని పాపముగా చెప్తూ ఉన్నాడు. దొంగలించకూడదు అనేది ఆరంభము నుండి అటువంటిది ఒకటి లేదు. ఇప్పుడు ఒక కాలంలో మన హిస్టరీని చదివినట్లయితే యూరోపియన్స్ని గూర్చి ఒక 2000-3000 ఇయర్స్లో చదివితే దేర్ ఆల్ వైకింగ్స్ అని చెప్తారు. వేటాడేవారు, వాళ్ళ బ్రతుకు తెరివే దొంగతనంగా ఉండింది. వారి మనస్సాక్షికి అది తప్పుగానే అనిపించలేదు. ఒక స్థలంలో ఇది తప్పు అనే ఒక లా వచ్చినప్పుడు వాళ్ళకది తప్పుగా తెలుస్తుంది. అదేవిధంగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అబద్ధం తప్పుగా తెలుస్తుంది. రాహాబుకి ధర్మశాస్త్రమే లేదు, ఆమె ఎరికోలో ఉంది. రెండవది, ఎరికో నాశనం కాబోతుంది. అప్పుడు ఎంత పాపం ఉంటుంది. సో వాళ్ళు ఇశ్రాయేలుకు వచ్చిన తర్వాతే వాళ్ళకది పాపం అనేది తెలుస్తుంది. అది ఇశ్రాయేలుకు వచ్చిన తర్వాత వెంటనే చర్చుకోలేదు వాళ్ళని. 6వ అధ్యాయం యెహోషువలో చదివితే వాళ్ళు బయట ఉండేవారు, తర్వాతే లోనికి వస్తారు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి క్రీస్తులోనికి బాప్తిసం తీసుకొని లోనికి వస్తాం కదా, ఆ విధంగా బయట ఉండి వాళ్ళని అక్సెప్ట్ చేయనిచ్చి ధర్మశాస్త్రాన్ని అంగీకరింపజేసే లోనికి తెస్తున్నారు. దేవుడే చెప్తున్నాడు, నీతో చేర్చుకునే అన్యునికి నీకు ఒకే నిబంధన కలిగి ఉండవలెను. అందువల్ల ఆ నిబంధనను రాహాబునకు చెప్పిస్తున్నారు. నీవు మాతో కూడా ఉండాలంటే ఇక మీదట నీవు ఈ వృత్తి చేయలేవు, ఈ విధంగా అబద్ధం చెప్పలేవు. నువ్వు మాకు సహాయం చేశావు, నిన్ను మేము సేఫ్గార్డ్ చేస్తాం. అయితే ఈ నిబంధన ప్రకారం ఉండాలి. అక్కడే ఒక న్యాయ తీర్పు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన ఊరికి కొన్ని దేశాల వారు ఆశ్రయానికే వస్తున్నారు, పలు దేశాల నుండి వస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం అంగీకరిస్తున్నాం, వి విల్ అక్సెప్ట్. అయితే యూ మస్ట్ ఓబే ద ఇండియన్ లా. అవును, అదే కరెక్ట్. అవునా? ఇక్కడికి వచ్చి నువ్వు వదిలిచ్చిన ల్యాండ్ లాస్ ఇక్కడ అప్లై చేయలేవు. నేను ఆ దేశంలో ఇలాగున్నానంటే నో ఇష్యూస్, అది నీ దేశం, కావాలంటే అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఉండాలంటే ఇదే లా. రాహాబు ఎరికలో ఉండేటువంటి లాను వచ్చి ఇశ్రాయేలులో ఫాలో చేయలేదు. అందువల్ల ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని బయట పెడుతూ ఉన్నారు. ఉంచి అన్నిటినీ చెప్పిస్తున్నాడు. అన్ని చెప్పించి ఆ తర్వాత నిబంధన ప్రకారం లోనికి వస్తున్నారు. అప్పుడు లానే ఎలాగూ ఉంది అంటే, గాడ్ చాలా పర్ఫెక్ట్గా ఫాలో చేస్తున్నాడు. నాకు సహాయం చేసినవాడు ఒక దొంగ కావడం వల్ల వానిని దొంగగా తీసుకోవడం లేదు, వాని మనసు మార్చి మంచివానిగా లోనికి తీసుకుంటున్నాను. ఇదే రాహాబుకి. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లో ఏముందంటే, అప్పుడు అబద్ధాన్ని జవదాటినట్టేనా? అయితే అది అలా కాదు, అది కాదు ఆబ్జెక్టివ్. అక్కడ ఆ విషయాన్ని దేవుడు ఒప్పుకోలేదు. అదేవిధంగా దేవుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇప్పుడు ఇదే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఆయన సెటరేట్ చేసి లోనికి తెస్తున్నాడు చూడండి. ఆయన యొక్క నీతిలోనూ ఆయన యొక్క న్యాయ తీర్పులోనూ ఎటువంటి ఒక భిన్నాభిప్రాయమే లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు నేరాన్నే చూడలేరు. అయితే ఏంటి ఒక విషయం అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఇచ్చేటువంటి న్యాయ తీర్పు ఆయన యొక్క నీతికి ఆధారంగా ఉంటుంది. అది మీకు అర్థం కావాలి. అంటే నేను ఈ వేదాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు నాకు న్యాయంగా తెలుస్తుంది, లేనట్లయితే ఆర్గ్యూ చేస్తూ ఉంటాను. దానితో మరొకటి చేర్చుకోవాలి. పోయినసారి ఎపిసోడ్లో మీరు చెప్పారు, గాడ్స్ హార్ట్, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీకో అనేది చెప్పిన తర్వాత కొన్ని తీర్పులు న్యాయాధిపతి ఇస్తున్నప్పుడు మనమేమి యోచిస్తాం, ఏంటి ఇటువంటి తీర్పు ఇచ్చాడు, మనం ఇది ఎదురు చూడలేదే అన్నప్పుడు న్యాయాధిపతి యొక్క తీర్పు అంతటినీ చదవాలి. చదివితే అందులో రాసుంటాడు ఫ్యాక్ట్స్ అని రాసి, ఇందువల్ల ఈ తీర్పును నేను ఇచ్చాను అని రాస్తాడు. సో ఇప్పుడు లోకానుసారంగా లోకంలో న్యాయాధిపతులు ఇచ్చే తీర్పు ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది తెలీదు. అయితే దేవుని యొక్క తీర్పు ఎంతో పర్ఫెక్ట్. మీరు కూర్చుని ఆయనతో కూర్చుని ఆయన ఎందుకు ఈ తీర్పు ఇచ్చాడని చదివితేనే అర్థమవుతుంది. అప్పుడు దాన్ని మనం చదవాలి, లోతుగా డీపర్గా వెళ్ళాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని అది మనం పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలి. అవును, అప్పుడే ఆయన మైండ్ ఏంటో అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని కనానులోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళి 40 సంవత్సరాలు చుట్టమన్నాడు. 40 సంవత్సరాలు చుట్టమని చెప్తే
వీళ్ళది శిక్షగా భావించారు. దేవుడు మమ్మల్ని శిక్షించాడు, మేము లోనికి తిరిగి వెళ్తాం, దెబ్బలు తింటూ ఉన్నారు. ఈయనెందుకు చుట్టమంటున్నాడు? అప్పుడు వీళ్ళకైనా శిక్ష అంటే అది కాదు. కొంచెం పరిశోధించి చూస్తే వీరొక కూటమిని చూసి భయపడ్డారు. వాళ్ళలో కొందరిని చూసి వాళ్ళు జైంట్స్ అని కనుగొని, అయ్యో వాళ్ళు రాక్షసులు, జైంట్స్ అని అంటారు. ఇప్పుడు వీళ్ళు 40 సంవత్సరాలు చుట్టూ తిరిగి వస్తారు. వచ్చి చూస్తే ఆ జైంట్స్ అనేవారు అక్కడ ఉండరు. ఆ వదిలిపెట్టబడిన జాతులు ఎవరని న్యాయాధిపతుల్లో ఉంటది, వాళ్ళక్కడ ఉండరు. రిమూవ్ చేస్తున్నాడు. ఈ రిమూవ్ చేయడానికి 40 years అవుతుంది. ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ తీర్పు వెనుక ఉన్నటువంటి న్యాయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే వెయిటింగ్ పీరియడ్ మనకి మేలు అనే స్టేజ్కి మనం రావాలి. 100% మనం వెయిటింగ్ నే పనిష్మెంట్ గా తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ వర్డ్. ఇప్పుడు అనేకులలో మనకుండేటువంటి సమస్య, ఈ జనరేషన్ లో ఉండే ఎంతో గొప్ప సమస్య మీరు చెప్పిన వర్డే. వెయిటింగ్ పీరియడ్ ని వచ్చి వాళ్ళు పనిష్మెంట్ గా చూస్తున్నారు. వెయిటింగ్ పీరియడ్ ని వాళ్ళు పనిష్మెంట్ గా చూడకూడదు. వెయిటింగ్ పీరియడ్ లో నాకేదో మంచి ఉంది. మీరు వెళ్ళి 2-3 గంటల ముందు ఫ్లైట్కి ఎదురు చూస్తున్నారు. పనిష్మెంట్ అది లేదు కదా. వాళ్ళు ముందుగానే ఇమ్మిగ్రేషన్ చెక్ చేస్తున్నారు, కస్టమ్స్ ఉంటాయి, ఇవన్నీ రెడీ చేసి మిమ్మల్ని కూర్చోపెడతారు. ఇది పనిష్మెంట్ కాదు, సిద్ధపాటు. అదేవిధంగా ఏ వెయిటింగ్ పీరియడ్ను గాడిచ్చేటువంటిది పనిష్మెంట్ కాదు, అది మన మంచికే. సో గాడ్ యొక్క తీర్పుని అర్థం చేసుకోవాలంటే ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ న్యాయం అర్థమైతేనే ఆయన నీతిగల న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడని మీకు అర్థమవుతుంది. అది కాకుండా దేవుడు నీతిగల న్యాయాధిపతి అని మనం చెప్తున్నప్పుడు ఆయన హృదయం మన కోసం ఉందని మనం గ్రహించాలని అద్భుతంగా వివరిస్తుంది. మన సోల్ నరకానికి వెళ్ళకూడదు అనేటువంటిది ఏ విధాలుగా ప్రయత్నం చేయాలో అన్నిటినీ చేస్తున్నాడు. చాలా సంతోషం బ్రదర్ జగన్. కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించాం, ఇంకా లోతుగా వెళ్ళలేదు. అయితే టైం అయిపోయింది. దేవుని చిత్తమైతే మరో పలు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులకు ఒక విషయం చెప్తాను, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పకూడదని కాదు, అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఏ ప్రశ్న తీసుకోవాలని మేము సమ్ టైమ్స్ తత్తరపడుతున్నాం. అయితే మేము మాట్లాడేవన్నీ మీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచడం కాకుండా మా ఆత్మీయ జీవితం అభివృద్ధి కోసం మాకు ప్రయోజనకరంగా ఉంది. అందుకోసం ధ్యానించండి. ఒకసారి కార్యక్రమం చూస్తున్నారు, చూసి బాగుందని కమెంట్స్ పంపుతున్నారు, కానీ తిరిగి మరలా దానిని ధ్యానించి ఇందులో ఏంటి నా స్పిరిచువల్ లైఫ్ కి ఏముంది మీరు డీపర్ గా వెళుతూ ఉంటే మీరు నమ్మలేరు. ఇప్పుడు మేము మాట్లాడినట్లు ఆ గాడ్స్ లవ్ మాత్రమే కాకుండా గాడ్స్ హార్ట్ ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ న్యాయాధిపతి అనే రియల్ మీనింగ్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. చాలా సంతోషం బ్రదర్ జగన్. నిజం చెప్పాలంటే ఇది ఖచ్చితంగా చాలా క్లాసిక్ అని చెప్పొచ్చు. చాలా డీప్ గా ఉంది. అది మాత్రమే కాకుండా మనల్ని పరిశుద్ధాత్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.